సాహితీ యోగా 30 days వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. మీ అధిక బరువు తగ్గించుకోండి. పెద్ద ఎత్తున నేను ఆ రోజు ప్రామిస్ చేశాను, తల్లికి వందనం. ఈ పిల్లలిద్దరికి కూడా రేపు రాబోయే రోజుల్లో ఆ తల్లికి నెలకు 15,000 ఒక్కొక్కరికి, సంవత్సరానికి 15,000, ఇద్దరికి కలిసి 30,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 ఇస్తా. ఎందుకంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, జనాభా కూడా తగ్గిపోతా ఉంది. మీరందరూ కూడా ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు కనాలి, లేకపోతే పిల్లలు లేని పరిస్థితి వస్తా ఉంది. ప్రపంచం మొత్తం ముసలి వాళ్ళు అయిపోతున్నారు, పిల్లలు లేరు, వాళ్ళని చూసుకోవాలంటే మనుషులు లేరు, డాక్టర్లు కూడా లేని పరిస్థితి వస్తా ఉంది. అందుకని నేను ముందు అని ఆలోచించి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తే మీకు కష్టం లేకుండా ఆ పిల్లల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. మీరు కూడా ఈ పిల్లలు ఎవరు కంటారు, ఎవరు పెంచుతారు, లేకుంటే ఆ బాధ్యత లేని తల్లిదండ్రులు వారికి కాకుండా బాధ్యత కలిగిన పౌరులుగా, తల్లిదండ్రులుగా 2, 3 పిల్లలైనా పర్వాలేదు, పిల్లలే మన ఆస్తి. వాళ్లే భావితరాలకు, జాతికి కూడా పెద్ద ఆస్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మే నెలలో ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం కింద డబ్బులు ఇస్తాను. తల్లికి వందనం పథకంలో ఎంతమంది పిల్లలున్నా డబ్బులు పడతాయా? తల్లుల అకౌంట్లో ఎప్పుడు డబ్బులు పడతాయి? గత ప్రభుత్వం పెట్టిన కండిషన్స్ ని కూటమి ప్రభుత్వం పెడుతుందా? గత ప్రభుత్వం అమ్మఒడి పథకం బాగుందా? ప్రస్తుతం కూటమి ప్రభుత్వం బడ్జెట్లో ప్రవేశపెట్టిన తల్లికి వందనం బాగుందా? గత వైసీపీ ప్రభుత్వం 2020 జనవరి 9న అమ్మఒడి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ప్రతి సంవత్సరం 13,000 రూపాయల చొప్పున ఇస్తూ వచ్చింది. అయితే ఇందులో 2 కండిషన్స్ కూడా పెట్టింది. విద్యార్థులకు హాజరు 75% ఉండాలని చెప్పింది. అలాగే కుటుంబంలో ఎంతమంది చదువుకుంటున్నా ఒక విద్యార్థి అమౌంట్ని తల్లి ఖాతాలో వేసింది. దీంతో 2 3 పిల్లలున్న కుటుంబాలు నిరాశ చెందాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి 9,407 కోట్ల రూపాయలు కేటాయించింది. గవర్నమెంట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు తల్లికి వందనం పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం బడ్జెట్లో 9,407 కోట్ల రూపాయలు కేటాయించింది. దీని ప్రకారం 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థి తల్లికి ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. గత ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక్కరికే అమ్మఒడి పథకాన్ని అమలు చేయగా ఇప్పుడు అర్హులైన ప్రతి విద్యార్థికి చెల్లించనుంది. రాష్ట్రంలో అన్ని రకాల పాఠశాలలు కలిపి 58,573 ఉండగా వీటిల్లో 68,54,689 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇది కాకుండా 10 లక్షల మంది ఇంటర్మీడియట్ చదువుతున్నారు. మొత్తంగా విద్యార్థుల సంఖ్య 78 లక్షలకు పైగా ఉంది. వీరిలో అర్హులైన అందరికీ తల్లికి వందనం కింద సాయం అందనుంది. ఇంకా ఎలాంటి లొసుగులు లేకుండా కూటమి ప్రభుత్వం దీన్ని ఇలానే అమలు చేస్తే ఎన్నికల్లో తల్లులకు ఇచ్చిన మాట ప్రకారమే హామీ నిలబెట్టుకుంటున్నట్లు అవుతుంది. గత ప్రభుత్వంలో అమ్మఒడి విషయానికి వస్తే 2020, 21, 22లో తల్లుల ఖాతాల్లో నగదు జమ అయ్యాయి. ఎన్నికల ముందు 23-24 విద్యా సంవత్సరానికి అమ్మఒడి పడలేదు. దాంతో పిల్లల్ని అధిక ఫీజులు చెల్లించి మరీ చదివిస్తున్న తల్లిదండ్రులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అమ్మఒడి కోసం ఎదురు చూసిన పేరెంట్స్ దీన్ని మోసంగా భావించారు. ఇక కూటమి ప్రభుత్వం విషయానికి వస్తే 2024-25 విద్యా సంవత్సరానికి తల్లిదండ్రులకు తల్లికి వందనం నిధులు ఇవ్వలేదు. గత ప్రభుత్వ పాలన కారణంగా నిధులు లేవని, వైసీపీ ఖజానా ఖాళీ చేసిందని విమర్శలు చేస్తూ 8 నెలలు గడిపేసింది. దీంతో లైన్గా 2వ విద్యా సంవత్సరం కూడా అమ్మఒడి, తల్లికి వందనం 2 లేకుండా పోయాయి. తల్లికి వందనం పథకాన్ని మే నుంచి ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. సమ్మర్ హాలిడేస్ తర్వాత స్కూళ్లు ప్రారంభమయ్యే టైంలో ఈ నిధులను విడుదల చేయాలని భావిస్తోంది. అయితే ఇదివరకు జగన్ అమ్మఒడి నిధుల్లో 2,000ను స్కూలులో పారిశుద్ధ్యం కోసం కేటాయించేవారు.
అలాగే కూటమి ప్రభుత్వం కూడా కోత పెడుతుందా లేక మొత్తం 15,000 రూపాయలను విద్యార్థులకే ఇస్తుందా అనేది చూడాలి. ప్రభుత్వం ఇచ్చే 15,000 రూపాయలు కూడా ఎన్ని విడతలు ఇస్తారనేది ఇంకా చెప్పలేదు. అలాగే విధి విధానాలు కూడా ఇంకా చెప్పలేదు. ఏప్రిల్ లేదా మే నెలలో తల్లికి వందనం గైడ్లైన్స్ చెప్పే ఛాన్స్ ఉంది. అలాగే పేరెంట్స్ తమ పిల్లలకు సంబంధించిన ఐడి కార్డులు, అడ్రస్ ప్రూఫ్లు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోల వంటివి రెడీ చేసుకుంటే మంచిది. ప్రభుత్వం దరఖాస్తులకు ఆహ్వానించగానే వెంటనే అప్లై చేసుకోవడానికి వీలవుతుంది. వాట్సాప్ ద్వారానే అప్లై చేసుకునే అవకాశం కల్పించే అవకాశం కూడా ఉంది. మరి అమ్మఒడి బాగుందా? తల్లికి వందనం బాగుందా? తల్లికి వందనంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.